2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైంది. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట ప్రకారమే సీఎం గానే శాసనసభలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫలితాల వేళ బాబు శపథం తాలూకా వీడియోను టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. బాబు అనుకున్నది సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆనాడు చంద్రబాబు చేసిన శపథం. 2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన శపథం ఇప్పుడు ఫలితాల వేళ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను. ప్రజలంతా నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి బాబు బయటకు వచ్చేశారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 2021లో శపథం చేసినట్లుగానే సరిగ్గా 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టబోతున్నారు. ఫలితాల వేళ 2021 నవంబర్ 19 నాటి ఈ ఘటనను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి బయటకు వస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. శపథం చేసి మరీ సీఎం గా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని ఖుషి అవుతున్నారు. ఆ రోజు చంద్రబాబు కంట కన్నీరు వచ్చేలా వైసీపీ నేతలు చేశారని, ఆ ఘటనను తాము ఇప్పటికీ మర్చిపోలేమంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. దట్ ఈస్ చంద్రబాబు అంటూ రీట్వీట్స్ పెడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. అధికారం ఉందని విర్రవీగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన భాష చాలా నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి చంద్రబాబు శపథం చేసినట్లుగానే ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే సంగతిని ప్రెస్ మీట్ లో కూడా గుర్తు చేశారు. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్ కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడు బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్ లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాం. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఆ రోజు బాబు సభ నుంచి వెళ్లిపోయాక అంబటి రాంబాబు, కొడాలి నాని అసభ్య పదజాలంతో తిట్టారు. మైక్ లేకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ బాబు కూడా మాట్లాడారు. వీళ్లలో సుధాకర్ బాబుకి ఈసారి టికెట్ దక్కలేదు. మిగతా ఇద్దరూ ఓడిపోయారు. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్ కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడు బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్ లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాం. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు.